మేమైతే 3:00కి రెడీ అయ్యామండి. ఇది వచ్చేసి మా అమ్మగారి ఇల్లు. తను వచ్చేసి మా వదిన. మేము ఆ టెంపోలోనే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యానమాట. హలో హాయ్ ఎవ్రీబడి, జై శ్రీరామ్ అందరికీ. ఈ వీడియో అయితే చూస్తున్నారు కదండి. మార్నింగ్ 3:00 అయితే లేచాం మేమందరం, రెడీలు అయ్యి అందరము కూడా పంచారామ క్షేత్రాలు అయితే వెళ్ళామండి. అయితే ఎర్లీ మార్నింగ్ నిజంగా ఆ పల్లెటూరు వాతావరణం, సన్సెట్, నిజంగా ఎక్కడికో వెళ్ళి మనం ఆ సన్సెట్ చూసినట్టయితే ఉందండి. ఆ చెట్ల మధ్యలో నుంచి వచ్చే సూర్యుని చూస్తూ ఉంటే చాలా బాగుంది. నిన్న మీకు ఒక షార్ట్లో అయితే పెట్టాను. కాశీ వెళ్ళలేని వాళ్ళు, ఏదన్నా ఇబ్బంది కలిగిన వాళ్ళు ఈ ఊరు వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కనుక కాశీ వెళ్ళే ప్రయత్నానికి అడ్డంకి లేకుండా ఉంటుందండి. అదే కుండలేశ్వరం. మేమైతే కుండలేశ్వరం మొదలు పెట్టుకుని అయినవిల్లి వరకు, మధ్యలో ముక్తేశ్వరం, ఇంకా చాలా ఉన్నాయండి టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్. అవన్నీ కూడా దర్శనం చేసుకొని లాస్ట్కి అయితే అయినవెల్లి వెళ్ళి, అయినవెల్లిలో లాస్ట్ దర్శనం వినాయక స్వామి వారి టెంపుల్ కూడా చాలా మహిమగలదంటండి. ఏదన్నా ఒక కోరిక కోరుకొని 5 రోజులు కనుక ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక అయితే నెరవేరుతుందని చెప్పి అక్కడ బోర్డు మీద రాశారు. నాకు మ్యాక్సిమం వీడియో తీయడానికి అవైలబిలిటీగా ఉన్నంత వరకు తీసానండి. కొన్ని చోట్ల వీడియో తీయడానికి మొబైల్స్ అయితే అలౌ చేయలేదు, కొన్ని చోట్ల అయితే అవైలబిలిటీ ఇచ్చారు. మ్యాక్సిమం తీసాను. అన్నిటినీ చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇది వచ్చేసి కుండలేశ్వరం స్వామివారి టెంపుల్ అండి. ఎంట్రన్స్లో రీసెంట్గా ఏమైనా భజనలు సంథింగ్ ఏమైనా జరిగి ఉంటాయి. అది వచ్చి ధర్మాకోల్తో ఫిట్టింగ్ చేశారు. నందీశ్వరుడు ప్లస్ శివలింగం. ఇది వచ్చి లోపల ఎంట్రన్స్ అండి. అక్కడ గుళ్ళో టెంపుల్లోనే స్వామివారిని తీస్తూ ఉంటే పంతులు గారు అయితే నా చేతిలో మొబైల్ తీసేసుకున్నారు. ఇంకా అందుకే భయం వేసి చాలా చోట్ల మొబైల్లో వీడియో తీయడానికి చాలా భయపడ్డాను. అయితే నేను ఇచ్చే వాయిస్కి ఇక్కడ మీకు చూపించే ఫొటోస్కి అయితే సంబంధం లేదు. కాకపోతే వీడియో అయితే చూసి ఎంజాయ్ చేస్తారని. వీళ్ళు వచ్చి మా అత్తగారు, మా హస్బెండ్ అండి. బస్సులో వెళ్ళామన్నాం కదా, అసలు సాంగ్స్ పెట్టుకుని చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ నేను మా మేనగోడలు ఇద్దరు, మేమైతే 16 మెంబర్స్ వరకు వెళ్ళామండి. ఒక చిన్న మినీ బస్ అయితే మాట్లాడేసుకున్నాం అన్నమాట. ఇది విఘ్నేశ్వర స్వామి దేవాలయం. చాలా పురాతనమైన టెంపుల్స్ అండి. అసలు చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే, మహిమగల టెంపుల్స్ అంట. ఒక్కొక్కటి 2000 సంవత్సరాల క్రితం అలాగా. ఇంకొక వీడియోలో అయితే మనకి చాగంటి గారు చెప్పినట్టు లింగం మీద ఏదైనా త్రిశూలాకారం కానీ ఏదో ఉంటే గనక అది స్పెషల్ అన్నారు కదా. అది ఒకటి మాత్రం అభిషేకం చేస్తూ చూపించారు. దీని మీద చంద్రాకారం ఉంటుందంట. అన్నీ పెద్ద పెద్ద టెంపుల్స్ ఎక్కడో లోపల పల్లెటూరులో ఉన్నాయండి. ముక్తేశ్వరం అలాంటివన్నీ చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నమాట. అయితే మేము కార్తీక మాసం అయిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట. కార్తీక మాసంలో వెళ్ళుంటే అసలు మేము ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇలా చూసుకునే వాళ్ళం కాదేమో. ఖాళీగా ఉన్నాయండి టెంపుల్స్ అన్నీ. చాలా పీస్ఫుల్గా దర్శనం అయితే చేసుకున్నాము. కొన్ని చోట్ల అయితే పంతులు గారు ఆ టెంపుల్ యొక్క విశిష్టతని దాన్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అదే అనుకున్నాము, నార్మల్గా వెళ్ళుంటే కనుక అసలు మాకు ఇలాంటివి ఏమీ జరిగేవి కాదు. కొన్ని చోట్ల అయితే మా హస్బెండ్ తీసుకుని రికార్డ్ చేశారండి పాపం. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. చివరగా అయితే అయినవిల్లిలో భోజనాలు 365 డేస్ భోజనాలు అయితే ఉంటాయంటండి. ఇంకా అక్కడవైతే మేము భోజనం చేసేసి బ్యాక్ అయితే రిటర్న్ అయిపోయాము. లాస్ట్గా వచ్చేసి ర్యాలీ టెంపుల్కి వెళ్ళాము. ర్యాలీ టెంపుల్ వచ్చేసి దాని స్పెషల్ ఏంటంటే అక్కడ నారాయణుడు
విగ్రహం ఉంటుంది. అయితే ఫ్రంట్ వచ్చేసి మేల్ వర్షన్ స్వామివారు ఉంటారు. బ్యాక్ వచ్చేసి ఫీమేల్ వర్షన్ మోహిని అవతారం అంటండి. అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ జడ దగ్గర మనము ఎలా అయితే పూల జడ వేసుకున్నప్పుడు మనకి పైన కుచ్చం ఉంటుందో అలా ఉంటుంది. అది మోహిని అవతారం అంటండి. అదొకటి. స్వామివారి పాదాల మధ్య నిత్యం ఎప్పుడు కూడా గంగా ప్రవాహం అయితే జరుగుతూ ఉంటుందంటండి. అది ఆ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. అంటే మాకు అక్కడ పంతులు గారు వచ్చేసి క్లియర్గా చూపించారనమాట. ఒక క్లాత్ తీసుకొని అక్కడ పాదాల మధ్య తుడిచేస్తే వెంటనే మళ్ళీ మనకి గంగమ్మ తల్లి అయితే వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. అలాగా ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క చరిత్ర అయితే ఉంటుందండి. మన హిందూ సనాతన ధర్మంలో దేన్ని కూడా చిన్నది పెద్దది అని కూడా మనం దేన్ని కూడా అనుకోవడానికి లేదండి. ప్రతి దానికి కూడా చాలా వాల్యూ ఉంటుంది, చాలా హిస్టరీ కూడా ఉంటుంది. అవన్నీ మనం తెలుసుకోవడం వల్ల చాలా మంచిదేనండి. ఇది అయినవెల్లి గణపతి స్వామి అండి. అక్కడ మాకు ఫోటో అవైలబిలిటీ ఇవ్వలేదు, అందుకని బయట ఫొటోస్ ఉంటే వాటిని తీశాను. ఇది వచ్చేసి ర్యాలీ అనమాట. చూస్తున్నారు కదా, ఫ్రంట్ది వచ్చేసి విష్ణుమూర్తి, అదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి అలాగా మోహిని అవతారము. కాళ్ళకి పట్టీలు ఉంటాయి. ఆ పైన వచ్చేసి చిన్నగా పైన ఉంది కదా, అది వచ్చేసి జడ. ఇది మేము వెళ్ళిన ప్రతి శివాలయంలో కూడా కామన్గా మనకి ఇక్కడ ఊళ్ళల్లో ఉన్న శివాలయంలో అయ్యవారి గుడి పక్కన చిన్న గుడి కింద అమ్మవారు ఉంటారండి. కానీ ఇక్కడ అలా కాదు. మీరు వీడియోలో చూసినట్లయితే ప్రతి చోట కూడా లింగాకారం అయ్యవారిది అయితే చిన్నగా ఉంది, పక్కన అమ్మవారి విగ్రహం పక్కనే ఉందన్నమాట. అంటే సతీ సమేతంగానే ఉన్నారు ఎక్కడైనా సరే.